కేటీ రామారావు సోషల్ మీడియా నమ్ముకొని బండి సంజయ్ గారిని పరువు నష్టం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆయనతో పాటు మీ అందరూ కూడా ఆ కేసు వర్తిస్తాను. ఇప్పుడు మనిషికి ఒక ₹1 అంటే బండి సంజయ్ గిరి మరి పరువు నష్టం కింద. ఇక గాయి ఎత్తారు, నిన్నటికెళ్ళి ఒకటే ఎగురుతారు, గంతేస్తారు. నాకు నోటీస్ వచ్చింది, నాకు నోటీస్ వచ్చిన వీడియోలు వేస్తారు. నోటీస్ వచ్చినాక వీడియోలు చేయాల్సింది. గ్యాగ్ ఆర్డర్ మేము ఫాలో కాలేదు, అందుకే మాకు నోటీస్ అని చెప్పాలి సిగ్గు లేకుండా. మేము చట్టాన్ని అతిక్రమించి మాట్లాడినాము, అందుకే మాకు నోటీస్ పంపించని చెప్పాలి. ఇక మరి ఇప్పుడు ఇలా నాకు తెలిసిన 2-3 మా రగ్గారికి వచ్చిందే. ఏమన్నా నల్లికుట్లోడా నీకు వచ్చింది కదరా, వానికి కూడా వచ్చింది నోటీసు. చాలా మందికి నోటీసులు అయితే వచ్చినాయి. ఇంక అయిపోలేదు ఇంకా సినిమా. ఇప్పుడు నోటీస్ కానీ ఉంది, మళ్ళీ కోర్టుకు తిరగాలి, చట్టం ముందు ప్రవేశపెడతారు, ఫీజులు కట్టాలి లాయర్లకు, ఇంకా చాలా ఉంది సినిమా. దబిడి దిబిడి అంటారు వాళ్ళైతే. జర జాగ్రత్త. నా యూట్యూబ్ ఛానల్ నడుపుకొని కేటీఆర్ మాటలు పట్టుకొని వీడియోలు చేసిన వాళ్ళంతా జర జాగ్రత్త. ఈ బండి సంజయ్ గారు మరి ఆయన నోటీస్ పంపించినాడు అందరికి.